స్థాయి లేరు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం వ్యాఖ్యలు షిరిడి స్థాయి ఆలయాల్లో హైందవ శాస్త్ర ప్రమాణాల ప్రకారం వైదిక కార్యక్రమాలు జరగవని వెల్లడి. వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో మంత్రి వివరణ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే గిట్టుబాటు ధర కల్పించాలి, పొగాకుకి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో పొగాకు రైతులు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. పొగాకు పంట గిట్టుబాటు ధర కల్పించడం ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే బదిలీ చట్టానికి పాత్ర అంటూ ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు ఉత్కంఠగా మారింది. గతేడాది ఉపాధ్యాయుల బదిలీల కోసం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ రెగ్యులేషన్ చట్టం తెచ్చిన ప్రభుత్వం ఈ చట్టంలో నిబంధనల ప్రకారం ఏటా బదిలీలు చేపడతామని ప్రకటించింది. కానీ చట్టం తెచ్చిన ఏడాదిలోనే బదిలీలను అస్తవ్యస్తంగా మార్చేసింది. 2026లో బదిలీలు లేకుండా పని సర్దుబాటు పేరుతో బదిలీలకు శ్రీకారం చుట్టింది. అయితే ఇందులోనూ తమకు న్యాయం జరగడం లేదని బాధితులు వాపోతున్నారు. గతేడాది జూన్ నెలలో జరిగిన బదిలీల్లో రిలీవర్లు లేక 17,000 మంది ఉపాధ్యాయులు పాత స్థానాల్లోనే కొనసాగారు. డిఎస్సి తర్వాత వీళ్ళకి స్థానచలనం ఉంటుందని చెప్పిన అధికారులు కొత్త ఉపాధ్యాయులు వచ్చాక కూడా ఇంకా 15,000 మందిని పాత స్థానాలను కొనసాగిస్తున్నారు. సాధారణంగా స్కూల్లో ఉపాధ్యాయులు గరిష్టంగా 8 సంవత్సరాలు మాత్రం పనిచేయాలి. తర్వాత తప్పనిసరిగా బదిలీ కావాలని చట్టంలో ఉంది. కానీ 9 సంవత్సరాలు దాటినా వీళ్ళ బదిలీ కాగితాల్లో జరిగింది కానీ వాస్తవంగా కదిలే పరిస్థితి మాత్రం కల్పించట్లేదు. ప్రస్తుతం చేపడుతున్న ఉపాధ్యాయుల సర్దుబాటులో కూడా గతంలో బదిలీ అయిన టీచర్ల ప్రస్తావన లేకపోవడంతో వాళ్ళలో తీవ్ర ఆందోళన నెలకొందన్నటువంటిది హైలైట్ చేశారు. ముద్రగడని అడ్డం పెట్టుకుని